నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం. ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము. అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది, గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. మరి ఈ రోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు. ఒకరు లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు. మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాశులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు. అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా మీ ఇద్దరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయినందుకు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి, అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ విషెస్ కూడా సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసా వాచా కర్మేణ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు కాంబినేషన్ లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం. అయితే శోభకృత్ నామ సంవత్సరం మనందరికీ తెలిసిందే ఎంత శోభాయమానంగా సంవత్సరం మొత్తం వెళ్ళిందో. ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది. శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం. అయితే ఈ పేరు చూస్తే ఒకంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ క్రోధం ఉండకూడదనే కదా, క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా. మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఖచ్చితంగా. ఎందుకంటే మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఇక్కడ మనం ప్లానటరీ పొజిషన్స్ కూడా వేసింది. అందుకే ఈ కుజుడు అంటే గొడవలకు కారకుడు, రవి అంటే అధికారానికి కారకుడు, వీళ్ళిద్దరికీ శత్రుగ్రహాలు అంటారు వీటిని. అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు, డిఫరెంట్ ఎనర్జీస్, ఫైరీ ఎనర్జీ, కోల్డ్ ఎనర్జీ. రెండు దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము, చిర్రమంటుంది. అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు, లేకపోతే మనుషుల మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమండి ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్. కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం, చాలా గొడవలు జరుగుతున్నాయి. మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది. ఎందుకంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు, గొడవ పెట్టుకోవచ్చు. కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, ప్రయారిటీ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం, బట్ ఇక్కడ తిరుగుతాడు, సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు. పర్టికులర్గా మనం కుజుడిని, రవిని ఎందుకు వేసామంటే ఈ కలయిక ఉందని. అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ, లేకపోతే మనకి చూడండి బుధుడు మొన్న ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్, దాని ఏమంటారు, షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ, షేర్స్ కారకుడు బుధుడు కదా. అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా, అమ్మో ఇట్లాంటివి మనం ఇట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా, గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే
జీవుడు బయట ఉన్నాడు. Hmm. ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ. Hmm. ఎప్పుడు కూడా కాలసర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి. అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని. బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు. Okay. ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి. మనకి లాస్ట్ టైం 3.5 years బ్యాక్ కోవిడ్ వచ్చింది. అప్పుడు గురువు కూడా లోపల ఉండి ఇక్కడ సంచరిస్తున్నాడు. అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు. ఇప్పుడు ఎంత భయానకమైన భయం, ఎందుకంటే జీవుడు కూడా నీచబడిపోయాడు కదా. Right. అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది. ఇప్పుడు ఏంటంటే దేశాల మీద, అధికారుల మీద, యుద్ధ సంబంధించిన వాటి మీద, దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. Right. జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు. Right. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబు పేలుల్లో ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము, లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము, చండీ పారాయణం చేయడము, ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు. తప్పకుండా సరే. ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు క్రోధినామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది, అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు. కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు వృచ్చికం కూడా అంతే కదా సార్. ఆ వృచ్చికం కూడా వృచ్చిక మేషాలకు అగ్ని జల రెండు కలయిక కాంబినేషన్. ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్నితత్వాన్ని పెంచుతూ ఉంటుంది. దాన్ని శాంతింపజేసుకోవడానికి కుజుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుమ్మడికాయ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే కడుపు మంట, కడుపులో మంట, ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తన కోపమే తన శత్రువు అంటారు. క్రోధినామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోవడం. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం, మనకి క్రోధినామ సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది. కుజుడు ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది. అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణ దేవుడిని ఆశ్రయించాలి, అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి. అందులో గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఉష్ణైన శీతలం అంటారు. వేడితో సమింపై ఆవిరై వర్షంగా కురుస్తుంది. అందుకని ఇక్కడ మనం బూడిద గుమ్మడికాయని, బీరకాయ, అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల, అరవటం వల్ల, ఇప్పుడు మీరు ఒక పెద్ద గొడవ జరిగింది, ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు, చచ్చిపోతుంది కదా, ఆకలి చచ్చిపోతుంది. అన్ని ఫీలింగ్స్ చచ్చిపోయి ఉంటాయి. అందుకని ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది అని గుర్తించుకోవాలి. ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా, బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్. మరి మేష రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండిపోతుంది పట్నాయక్ గారు చెప్పండి. తప్పకుండా. మనం కామన్ గా మేషరాశి ఉగాది అనగానే మనం ఏం చేస్తాం, పంచాంగం తీసుకుని ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం మనం చూసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని చూసి కంగారు పడక్కర్లేదని చెప్తాను నేను, నా ఎక్స్పీరియన్స్ వల్ల, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వల్ల. ఇక్కడ మనకి మేషరాశిది మనం ముందుగా చూసుకున్నట్లయితే 8, 14, 4, 3గా ఉంది. అంటే 8 ఆదాయము, వ్యయం 14. అంటే ఒక 8 లక్షలు సంపాదించాడు సంవత్సరం మొత్తం కలిపి, 14 లక్షలు ఖర్చా అని అనిపిస్తూ ఉంది. అలాగే రాజ్యపూజ్యం అవమానం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 అయితే, మనల్ని ప్రతి దాంట్లో ఒక తప్పు చూపించే వాళ్ళ సంఖ్య ఒక 3 ఉంటారు అనుకుందాం ఉదాహరణకి. మరి ఇక్కడ దీన్ని మార్చుకోగలమా, మార్చుకోలేమా, ఇది ఇలాగే పనిచేస్తుందా అంటే దీనికంటే కూడా గొప్పగా మనం జన్మజాతకమే పనిచేస్తుంది. ఇది ఫస్ట్ మీరు బిలీవ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన పూర్వజన్మ కర్మ బట్టి ఉంటుంది, రైట్? మరి దీన్ని ఏమైనా మనం సెట్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేషం ఉంది, మేషం వారికి ఆదాయాన్ని ఇచ్చేవాడు 2వ అధిపతి అవుతారు. కాబట్టి ఈ 2లోకి గురువు వెళ్తున్నాడు. అయితే 12వ అధిపతి 2లోకి వెళ్తున్నందుకు ఖర్చులు అని చెప్తుంటాడు. అయితే ఇక్కడ 12వ అధిపతి 2లోకి వెళ్తున్నప్పుడు ఆన్లైన్ త్రూగా కానీ విదేశీ ధన యోగాన్ని కూడా ఇస్తాడు. అంటే వీళ్ళ యొక్క ఖర్చును ఎలాగా తగ్గించుకునేది చేసుకుంటారు, కానీ ఆదాయం ఎలా పెంచుకోవాలి అంటే విదేశీ సంబంధం లేదా ఆన్లైన్ త్రూగా ఆదాయాన్ని పెంచుకోవడము, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము లేదా అమ్మవారి యొక్క నామస్మరణ. ప్రత్యేకంగా ఇక్కడ ఆదాయం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రదనచ్చదాయ నమః అనేటువంటి నామం కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి చూడండి, రాజపూజ్యం అవమానం గురించి మాట్లాడుకున్నాం. రాజపూజ్యం ఏమో 4, అవమానం 3 ఉంది కాబట్టి పర్లేదు. కాకపోతే కొంచెం అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గించుకోవాలంటే
ఈ మేషం వారు ఏంటంటే కాస్త విష్ణు సహస్రనామాల్లో ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః ఖచ్చితంగా వీళ్ళకి ఈ ప్రభావం తగ్గిస్తుంది. అయితే ఇక్కడ మిగతా గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది, వీళ్ళకి అసలు ఏమిటి, అసలు డూస్ డోంట్స్ ఏంటి, అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అదే ప్రధానం సార్. ప్రధానం. ఎప్పుడైనా మేషలగ్నం వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మేషంలో ఒక వ్యక్తి జన్మించాడు అంటే అతను ఎందులో ఇరుక్కుంటాడు లైఫ్లో మెయిన్గా అంటే ఒకరికి అప్పు ఇవ్వడం ద్వారా ఇరుక్కుంటాడు వ్యక్తి. ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం ద్వారా, బికాస్ ఆఫ్ పూర్వజన్మ కర్మంతా 6th హౌస్ బుధుడు రూల్ చేస్తూ ఉంటాడు. ఈ పర్టికులర్ ఇయర్లో మేషం నుంచి 6th హౌస్లో కేతు ఉన్నాడు అంటే ఇంకా ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని పొరపాటును కూడా ఎంత అవసరం వచ్చినా అప్పు ఇవ్వకండి, తీసుకోకండి, ఇంకా తప్పదు అనుకునే తప్ప. కానీ కొంతమందికి ఇదే పని ఉంటుంది, చిట్ ఫండే నడుపుతారు, అప్పుడు తప్పదు కదా. అప్పుడు ఏం చేయాలి అంటే విష్ణు సహస్రనామాలు గణపతి ఆరాధన చేస్తే అందులో ఇరుక్కోకుండా ఉంటాడు మనిషి. ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ డూస్ అండ్ డోంట్స్లో మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాలు ఒకటి, అప్పులు ఒకటి, ఈ రెండు అయిపోయిన తర్వాత వీరికి పర్టికులర్గా ఈ 2వ స్థానంలో గురువు ఉన్నందుకు ఈ 12వ అధిపతి, ఇందాక మనం ఖర్చుల గురించి మాట్లాడుకున్నాం కదా, కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు బయట దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ గుడ్, ఎందుకంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి. బట్ ఇక్కడ లోకల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి చేయాలి. లేనట్లయితే ఏమవుతుందంటే వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది అయ్యో ఇప్పుడు అనవసరంగా ఎక్కువ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశామే, అనవసరంగా ఎక్కువ పెట్టామనేటువంటిది వస్తుంది కరెక్ట్గా రీసెర్చ్ చేసి చేయకపోతే. ఇది గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళకి కలిసి వచ్చేవి ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటే కనుక, ఒకటి మే వరకు ఇక్కడే ఉంటాడు గురువు, మే తర్వాత ఇటు మారుతాడు, మరలా వక్రిస్తాడు గురువు. ఎప్పుడు వక్రిస్తాడు అంటే ఇట్స్ వెరీ క్లియర్, మనకి ఈ రవి ఇక్కడ సంచరించేటప్పుడు వక్రిస్తాడు. అంటే సెప్టెంబర్, మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మళ్ళీ వక్రగతిలో ఉంటాడు. అంటే వక్రగతిలో ఎందుకు మాట్లాడుకుంటున్నాము, ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వివాహం, వీళ్ళు కనుక వివాహం కానీ పార్ట్నర్షిప్స్ కానీ మే లోపల చేసుకుంటే మంచిది. మే తర్వాత ఒక బెనిఫిట్ ఇస్తాడు ఇక్కడ, ఏమిటది అంటే యాన్స్టస్ ప్రాపర్టీస్ మూలంగా ధనం రావడము, లేకపోతే రీసెర్చెస్ మూలంగా డబ్బులు రావడము, ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు ఇక్కడ గురువు. ఓకే, ఇది గురువు మారాక మరలా వక్రించినప్పుడే వివాహ సంబంధించిన వాటి జోలికి వెళ్ళాలి అనేటువంటి చూపిస్తుంది. సెప్టెంబర్ తర్వాత వివాహం వెళ్ళాలి. ఇక రాహు ఇక్కడ ఉన్నందుకు విదేశీ యోగాన్ని ఇస్తాడు. అంటే వీళ్ళు ఏదైనా ఒక అవకాశం వచ్చింది, చాలామంది సంశయిస్తూ ఉంటారు, నేను వెళ్ళనా వద్దా, నాకు ఈ అవకాశం వచ్చింది బట్ వెళ్తే మంచిదా వెళ్ళకపోతే మంచిదా అని. మేషం వారు సంశయించాల్సిన అవసరం లేదు అని చెప్తుంది, వెళ్ళిపోవచ్చు. బికాస్ ఆఫ్ రాహు ఈజ్ ఇన్ 12th హౌస్, అక్కడే ఉంటాడు, 12వ స్థానంలో 1 year వరకు అక్కడే ఉంటాడు, నెక్స్ట్ మే వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి నో నీడ్ టు వరీ, హ్యాపీగా ఇంకో 1 year 1 month ఉంటున్నాడు కాబట్టి ఏమీ సంశయించాల్సిన అవసరం లేదు. మరి లాభంలో శని ఉన్నందుకు ఏమిటి అంటే మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటిది ఏదైతే కర్మ ఉందో అది లాభాన్ని ఇచ్చేటువంటి సంవత్సరం ఇది మీకు. మేషం వారి పుణ్యకర్మ అవగతంలోకి వస్తుంది. అంటే నేను ఒక వర్క్ చేస్తున్నాను, ఎంతవరకు ఫలితం వస్తుంది అంటే వస్తుందని చెప్తుంది సాటర్న్. సో ఈ 3 పర్టికులర్గా బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్లోని బాగుంటుంది అని చెప్పొచ్చు. సో అయితే ఇక్కడ మరి వీళ్ళు ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే కేతు ఉన్నాడు కాబట్టి 6th హౌస్లో కొంచెం నర్వ్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్, ఇండైజెషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంచెం చూసుకోవాలి. అయితే వీళ్ళకి ఒక విషయం ఏంటంటే లాభంలో శని ఉన్నప్పుడు, లగ్నంలో గురువు ఉండి ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ పెద్ద అనారోగ్య సమస్యలు పెద్దగా ఏమి ఇవ్వడు, కాకపోతే స్కిన్ అండ్ నర్వ్ రిలేటెడ్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఉద్యోగంలో అయితే ఇంప్రూవ్మెంట్స్ బాగానే ఉంటాయి, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే బాగున్నాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో చెయ్యకూడని పనులు కూడా ఒకసారి చెప్పేసాను. డోంట్స్ స్టార్టింగ్ ఆల్రెడీ చెప్పాను, అప్పు ఇవ్వకూడదు అనేటువంటి చెప్పాను. అయితే ఇంకొకటి, మే లోపలే గృహం కొనుక్కోవాలి, మే దాటితే కొనకండి, మళ్ళీ గురువు వక్రించాక కొనాలి వీళ్ళు. బికాస్ ఆఫ్ గృహయోగం మేషం వారికి మే లోపలే ఉంది, మే దాటితే మళ్ళీ సెప్టెంబర్, మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచే ఇస్తుంది ఇక్కడ గృహయోగం, అదర్వైజ్ మళ్ళీ అక్కడే పోతుంది. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. బ్యూటిఫుల్ సార్. సో గణపతి ఆరాధన, విష్ణు ఆరాధన ప్రత్యేకంగా చెప్తున్నారు. అండ్ సహజంగానే మేషం వారికి ఏంటంటే సూర్య ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 5th లార్డ్ కదా, ఉపాసనా కారకుడు, అందుకని బ్యూటిఫుల్. ఏమంటే విన్నారా? మీరు చెప్పినప్పుడల్లా విదేశం అనగానే ఆవిడ చూసింది, అలాగే పూర్వపుణ్యస్థానం అనగానే నన్ను చూసింది. మీరు చెప్పడం నన్ను చూడటమే జరుగుతుంది. అంటే మేషం అనేది నక్షత్ర జాతకులైన. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, మర్చిపోయాను. ఈ గురువు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా మేషం వారికి ఏంటంటే ఈ గురువు ఇక్కడ చూసినప్పుడు కొత్త ఉపాసనలు చేసుకోవడానికి కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు అంటే మే లోపల ఏదైనా సంతానం సంబంధించిన ఇస్తాడు, లేదా అంటే ఎవరైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తే
లేదా సెప్టెంబర్ మిడిల్ నుంచి ఇస్తాడు మళ్ళీ. ఎందుకంటే గురు దృష్టి ఉన్నందుకు. సో ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకైతే చక్కటి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు సార్. సో సార్ చెప్పండి, ఎలా అనిపించింది ప్రెడిక్షన్, అలాగే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? చెప్పారు ప్రెడిక్షన్స్. అంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మనం కూడా ఆయన్ని వింటూ ఉంటాం. నాకు చాలా మంది చెప్తూ ఉంటారు, మీరిద్దరు కలిసి చేస్తుంటారు కదా సార్, చాలా బాగా చెప్తారు, అడగండి అని చెప్పినట్టు. మనకి కేతు షష్టమ స్థానం 6 ఇంట్లో కేతు. అది ఆయన అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కేతు ఎక్కడ ఉంటే అక్కడ చర్మ సంబంధమైనటువంటి సమస్యలు. బుధరాశుల్లో ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువ. అంటే మిథునంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇక్కడ కేతు 6 ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది లివర్ మీద అధికమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే తన కోపమే తన శత్రువు అంటే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం, దీని మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మేషరాశి, మేష లగ్నం వాళ్ళు బూడిద గుమ్మడికాయని తీసుకోవడం వల్ల ఆయన డైజెస్ట్ అంటే మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నారు. గ్యాస్ట్రిక్ సమస్యలు, బెల్రూబిన్ లివర్ కి సంబంధించిన సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి బూడిద గుమ్మడికాయని, దొండకాయని విరివిగా తీసుకోవడం చాలా ఉత్తమం. ఎట్లా తీసుకోమంటారు? బూడిద గుమ్మడికాయ 200 గ్రాములు, ఒక 100 గ్రాములు దొండకాయలు, ఒక 6 తమలపాకులు, 3 మిక్సీలో వాటర్ పోసి జ్యూస్ చేసిన తర్వాత వడకట్టేసి మిరియాల పొడి వేసుకుని రెగ్యులర్ గా మనం పొద్దున్నే తాగమంటారు. ఉదయం అరగడుపున ఏమి తినక ముందు తాగితే ఈ క్రోధినామ సంవత్సరంలో అనవసరమైనటువంటి కోపతాపాలకు పోకుండా మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల, అంటే మనం అరవటం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల లాభ నష్టాలు పక్కన పెడితే ముందు నష్టం ఎక్కువ ఉంటుంది. తన కోపం తన శత్రువు అనడానికి ప్రధానమైనటువంటి నష్టమే. అది మనం సానుకూలంగా ఆలోచించి మన ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకోవడం వల్ల జరిగేది ఎదురుగా జరుగుతూ ఉంటుంది. మన ప్రయత్నం, మానవ ప్రయత్నం, పురుష ప్రయత్నం చేస్తూ దైవాన్ని ఆచరించి, అంటే ఇక్కడ ధర్మం నడిపిస్తూ ఉంటుంది. ఆయన చెప్పినట్టు విష్ణు సహస్రనామార్చనలో ఒక మంత్రం మాధవాయి. సహజంగా ఇంట్లో ఎవరైనా సరే ఆచమనం చేసే అలవాటు ఉంటే మొత్తం మంత్రాలన్నీ కూడా ఆయన నామాలే వస్తూ ఉంటాయి. దానికి నేను రీసెంట్ గా చెప్పాను, నేను చేస్తూ అంటే అంగన్యాసం కూడా, ఆచమనానికి కూడా అంగన్యాసం. అంటే ఇది ఆపొద్దు చెప్పు, నేను ఆపేద్దాం అనుకున్నాను, అన్ని ఎందుకులే చెప్పాను. మనం ఆచమనం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమఃకి మనం నీళ్లు విడిచిపెడతాం. ఆ తర్వాత విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, మళ్ళీ నీళ్లు విడిచిపెడతాం. వామనాయ నమః, గోవిందాయ నమః, ఋషికేశాయ నమః, కుడితోడ ఋషికేశాయ నమః, గణామాయ నమః, దామోదరాయ నమః, సంకర్షాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః. మనం అక్కడ మళ్ళీ చేతిలో నీళ్లు తీసుకుంటాం. అంటే మన శాస్త్రం మనం ఇవన్నీ, అంటే మన శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నింటినీ కూడా కేవలం నోటితో తీసుకున్నటువంటి జలం లోపల ఈ మంత్రాలతో పునీతమై మనల్ని సుభిక్షుల్ని చేస్తుంది అనడానికి హిందూ ధర్మశాస్త్రం ఒక్కటే ప్రతీకం. ఇంకెంతకన్నా ఏముంది మనం పొద్దుటే చేసే పనుల్లో ఆచమన మంత్రం మన శరీరాన్ని శుద్ధి చేస్తూ ఆత్మని శరీరాన్ని ఏకం చేస్తూ తీసుకెళ్తూ ఉంటుంది. ప్రతినిత్యం అలా చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. అసలు అయితే పూజ చేసినప్పుడు ఆచమనం చేయకుండా పూజ ఏంటి, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెయ్యాలి. అందుకని పూజకు ముందు ఫలశ్రుతి కాదు, ప్రారంభమే కరెక్ట్. అది మనకి శృతి ఇవ్వడం జరిగింది కాబట్టి మనం కంపల్సరీ ఇది నేర్చుకోవాలి అందరూ. అయితే ప్రత్యేకించి మేషరాశి వారు సూర్యోపాసన చేయాలి అని చెప్తున్నారు, సూర్యుడిని ప్రత్యేకించి కొలవాలి అని చెప్తూ ఉన్నారు. సో మీరు సూర్యోపాసనలో ఉన్నారు కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ఎలా ఈ సంవత్సరం మొత్తం అసలు ప్రతినిత్యం కూడా సూర్యుడిని ఎలా ఉపాసించమంటారు? అంటే సహజంగా మనకి ఇచ్చినటువంటి అంటే కష్ట సమయంలో యుద్ధం చేస్తున్నాం, యుద్ధ రంగమే. అంటే మేషరాశి వాళ్ళు కుజుడు ఆధిపత్యంతో సైన్యాధికారం చేపడుతూ ఉంటారు, యుద్ధ రంగాల్లో అధికంగా ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ వీటిలోనే అధికంగా ఉంటారు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఇప్పుడు యుద్ధం చేస్తున్నట్టు. అందుకనే మనకి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం, యుద్ధం ఉన్నాం కాబట్టి ఆ గురుగారు చెప్పినట్టు పంచమస్థానం మనం ఏదైతే అనుష్ఠానం ఉంటామో అది ఉండాల్సింది పంచమం. కాబట్టి రవిని చెప్పడం జరిగింది. అంటే నేను ఇది మొదలు పెట్టడానికి ముందు నన్ను అందరూ కూడా అంటే నా లగ్నానికి నేను శని వరకు జాతకుని కాబట్టి నువ్వు అసలు సూర్యుడిని ఆరాధించొద్దు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎప్పుడైతే నేను సూర్యుని ఆరాధించడం మొదలు పెట్టాను, ఎంత అద్భుతంగా వచ్చింది నిజంగా. అంటే స్వామి సంకల్పం అది, నేను ఎవరో చెప్పితే కాదు, ఆయన నా స్ఫురణ నాకు ఇవ్వడం ద్వారా ఇది సాధించడం జరిగింది.
అందుకని అందరం కూడా రవిని ఆరాధించాలి. Right. ఆ విధి విధానాలతో ఆరాధించుకోవడం అనేది భగవంతుడు మనకి ఇచ్చేటువంటి వరం. ప్రతినిత్యం ఆదిత్య హృదయం చేయమంటారా? ప్రతినిత్యం ఆదిత్య హృదయం కంపల్సరీ చదవాలి. చదవడంతో పాటు ఉపాసన చేస్తున్నాం అంటే దగ్గరగా ఉన్నాం. మనం ఏదైతే దగ్గరగా ఉన్నామో దాన్ని 10 మందికి పంచిపెట్టడం. మా పంచమ స్థానం ప్రేమ కదా, ప్రేమని పంచడం అంటే మేము అందరం కూడా సూర్యోపాసన చేయాలి, సూర్య ఆరాధన చేయాలి, ఆదివారాలు మనం శుభ్రంగా చేయాలి. ఎందుకంటే బ్రిటిషర్స్ మనల్ని, వెస్ట్రన్ కంట్రీ వాళ్ళు వచ్చి మనల్ని పాడు చేశారని చెప్తున్నాం. మరి బాగు చేసుకోవాలనేది కూడా మనలో కలగాలి కదా. కరెక్ట్. ఆ ప్రేమని పంచిపెట్టాలి. ఏదైతే ఇస్తామో అది 10 అంతలై తిరిగి వస్తుంది. కాబట్టి మనం సూర్య ఆరాధన చేస్తూ దాన్ని 10 మందికి దగ్గరగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నట్టు అందరి మేషరాశి వాళ్ళ మీద కూడా ఉంది. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు. అటు ప్రెడిక్షన్స్, అలాగే చేసుకోవాల్సిన ఆరాధనలు, ఆరోగ్య రీత్యా చెప్పారు. శని ప్రభావం లాభం స్థానంలో ఉంది అని. ఉద్యోగం చాలా బాగుంటుంది, మంచి అవకాశాలు బెండకాయ వస్తాయి. జ్యూస్ తీసుకోవడం ద్వారా అందులో ఇంకొంచెం పరిణితి చెందడానికి అవుతుంది. Right. బెండకాయలని నీళ్ళలో నానబెట్టి నైట్ Mm. దాన్ని ఉదయం ఆ నీటిని తీసుకోవడం ద్వారా ఇంకా లాభాలు విరివిగా పొందడానికి అవకాశం ఉంది. బ్యూటిఫుల్. ఇంకొక అద్భుతమైన రెమెడీ కూడా చెప్పేశారు. ఒక్క విషయం చెప్పండి చెప్తాను, షేర్ చేసుకుంటాను. Sure. ఇందాక ఇప్పుడు మనకి ఆదిత్య గారు ఎలా అయితే మన శనివర్గ లగ్నం కాబట్టి మీరు సూర్యుని ఉపాసించకూడదని ఎవరు చెప్పారన్నారు కదా, అది పూర్తిగా తప్పు. మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే నాది కూడా మకర లగ్నం, సూర్యుడు అస్తమాధిపతి అవుతాడు. అయితే నాకు ఒక 10 days బ్యాక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. 3 రోజులు కడుపు ఉబ్బరం. వెంటనే దానికి రెమెడీ ఏమిటి అంటే ఇందాక ఇతను చెప్పినట్టే చక్కగా ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని జ్యూస్లా చేసి, లేకపోతే గుమ్మడికాయనైనా సరే సూర్య భగవాను ముందు పెట్టి, సూర్య భగవానుల్లో కూష్మాండాదేవి ఉంటుంది. కూష్మాండాదేవి అంటారు. ఓం కూష్మాండాదేవి అయిన మహాన్ ఒక 10 నిమిషాలు మంత్రం చదువుకొని జ్యూస్ తాగితే ఇమీడియట్లీ పోయింది. 3 రోజుల నుంచి 3 నిమిషాల్లో పోయిందా? 3 నిమిషాల్లో పోయింది. కూష్మాండ సూక్తం కూడా ఉంటుంది కదండి. కూష్మాండాదేవి ఉంటుంది, కూష్మాండ సూక్తం ఉంటుంది. నవరాత్రుల్లో కూష్మాండ అమ్మవారు ఉంటుంది. సూర్యుడిని చూస్తూ కనుక కూష్మాండ అమ్మవారిని చేస్తే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. సకల దేవతలు ఆయనలో కొలుతీరు ఉన్నారు అనడానికి ఇంకంతకన్నా ఎగ్జాంపుల్. ఆయనలో ఉన్నటువంటి గణాలు 64 గణాలు సూర్యనారాయణ మూర్తిలో ఉన్నారు. సకల దేవతా స్వరూపుడు. దేవతలు, యక్షులు, గంధర్వులు అందరూ కూడా ఆయన్ని ఆయనతోటే ఉంటారు. ఆయన వస్తుంటే ఆయనకి ఎదురు నిలబడి ఆరాధిస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. నువ్వు మనది శని వర్గు కాబట్టి నువ్వు సూర్యుని ఆరాధించడం అనేది అజ్ఞానం అనిపించింది నాకు. ఎవరైతే చెప్పారో ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన కడుపు మంట కడుపులో మంట 2 ఉంటాయి. ఆయన అక్కడే ఉన్నాడు. మనం మాత్రం భగవంతుడు ఆరాధన విషయంలో ఉండదు. బీజాక్షరం తీసుకునేటప్పుడు మాత్రం వేరే. మళ్ళీ మీరు అవకాడ చక్రం వేసి మీరు ఏ బీజాక్షరంతో చేయాలి వేరే ఉంటుంది. అదే సూర్యుడిని ఇంకో రక బీజాక్షరంతో చేస్తాం. శ్లోకాలు మనకి ఇవ్వడం అప్పుడు అది పబ్లిక్ గా చెప్పడం జరిగింది. అగస్త్యుల వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రాముల వారి పేరుతో మనకి చెప్పడం, పబ్లిక్ గా చెప్పడం జరిగింది. ఇది నిగూఢం బీజాక్షరాలు కాదు మనం చేసేది. కాబట్టి ఇప్పుడు ఆరాధించకపోతే సూర్యుడు చేసేది మనం తీసుకోకూడదు. ఇంకేది జీవమేది అంటే సూర్యోదయ సమయంలో మనం పడుకుని ఉండాలి, సూర్యాస్తమైన తర్వాత బయటికి రావాలి. శనివారం జీవితం రివర్స్ అవ్వదు. ఎనీవేస్, ఇద్దరు చాలా అద్భుతంగా మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఏ ఆరాధన చేయాలి అనేది చాలా అద్భుతంగా వివరించారు. చాలా చాలా కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి వారిది అయిపోయింది, మా దగ్గరకు వద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే సార్.